ఈ 5 సత్యాలను మనము వినబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, కీర్తనకారుడు అంటాడు, 5వ కీర్తన 3వ వచనం చూడండి. ఇక్కడ మొట్టమొదటి మాట, 5వ కీర్తన 3. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంది. ఏం చేసుకోవాలంట? ఈ భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఉదయము లేస్తేనే ప్రార్థన దేవునితో మాట్లాడేది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని అడగాలి, ప్రభువా ఉదయం లేస్తేనే. అలా చూసినప్పుడు, పేపర్ ఇలా తిప్పి చూసినప్పుడు, పలానా ఊర్లో ఇలా చనిపోయారు, పలానా ఊర్లో ఇది జరిగింది, పలానా ఊర్లో ఇది, టీవీలో చూసినా ఎక్కడ చూసినా ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ ఈరోజు మా గ్రామము, మా చుట్టుపక్కల ఉండే ప్రజలు క్షేమంగా ఉన్నామని నువ్వు అడుగుతున్నావా? కానీ ఈరోజు అయినా నీ అవసరతల కొరకు, నీ అక్కర్ల కొరకైనా ప్రార్థన చేస్తున్నావా? ఆలోచించు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేయాలంట? ఉదయమున లేచి నీ కంఠస్వరము ఎవరికి వినపడాలా? దేవునికి వినపడాలి. దేవునికి వినపడితే దేవుడు నీ విన్నపాలు దేవుడు వినగలడు. దేవుడు నీ ప్రార్థనకు జవాబు దేవుని దగ్గర నుంచి వస్తుంది. అయ్యో, ఎన్నో రోజుల నుంచి మా సమస్యలు తీరలేదు, ఎన్నో రోజుల నుంచి మేము ఇలా కష్టాలతో ఉన్నామని నువ్వు ఆలోచిస్తున్నావా? ఈ రోజైనా ఉదయమున లేచి నీ కంఠ స్వరం ఎవరికి వినపడాలంటే, నన్ను దేవుడు సృష్టించాడు. ఈ సృష్టిలో బ్రతుకుతున్న మనం అందరము దేవునికి మన కంఠస్వరం వినిపిస్తే ఆయన మొర విని దేవుడికి మనకు జవాబు వస్తుంది. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, 5 చూద్దాం. 2వది యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. యోబు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనము. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తమ కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారి పిరవనంపించి వాని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలులు అర్పించుచు వచ్చెను. ఏం చేయాలంట? తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు అది చేస్తారు. పిల్లలు కూడా ఏం చేయాలంట? ఉదయమున కాకుండా అరుణోదయం అంటే తెల్లవారుజామునే. దావీదు ఉదయం చేశాడు, యోబు అరుణోదయమునే తెల్లవారుజామునే లేచాడు. ఆలోచిస్తున్నావా? ఒక తల్లి, ఒక తండ్రిగా బాధ్యత తీసుకుంటున్నావా? బాధ్యత లేదు. బాధ్యత లేకపోతే నీ పిల్లలు బలహీనులైపోతారు, లోకములు కలిసిపోతారు, త్రాగుడకు బానిసైపోతారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపిష్టి కార్యాలు చేస్తారు. కానీ యోబు గమనించిన యోబు ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక బాధ్యత తీసుకున్నాడు. ఒక బాధ్యత తీసుకొని తమ పిల్లల కొరకు అరుణోదయమున లేచి తన ప్రవర్తన ఎలా ఉందో, తన పిల్లల ప్రవర్తన ఎలా ఉందో పరిశీలించుకొని దేవునికి మొరపెడుతున్నారు. నువ్వు మొరపెడుతున్నావా? ఇక చూద్దాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 8వ వచనము. ఇక్కడ మోషే ఉన్నాడు. ఏమని తెలుసా? ఒక వ్యక్తి, ఒక దైవజనుడు ఉన్నా అంటే ఆ ప్రాంతానికి ఆశీర్వాదకరము, అక్కడ ప్రార్థన జరుగుతుందంటే దీవెనకరమని గ్రహిస్తున్నావా నీవు? కానీ గ్రహించవు. కానీ ఈరోజు నీ హృదయం తెరవబడాలి. ఈరోజైనా నీ మనసు మార్చబడాలి. అందుకే చూడండి, మోషే అంటున్నాడు ఇక్కడ సంఖ్యాకాండము 21వ అధ్యాయము 8వ వచనము. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూసి బ్రతుకునని మోషేకు సెలవిచ్చిన. పాంగొరుకుతూ చచ్చిపోతున్నారు. మోషే ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు చుట్టుపక్కల ప్రజలు ఏమైపోతున్నారు? ప్రార్థన చేయి. చనిపోతున్నారు ప్రజలు. ఆ పాంగొరికి చనిపోతున్నారు ప్రజలు, అందరూ చనిపోతున్నారు. కానీ మోషేకు దేవుడు సెలవిచ్చాడు, ఈ పని చేయి, ఈ పని చేసి అది అక్కడ పెట్టు. ఏమిటిది? దేవుని వాక్యము.
దేవుని వాక్యం వైపు చూసినప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం మీద నీవు ఆయుష్కాలం ఇస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు నమ్ముకున్న దేవుడు అన్యాయస్తుడు కానే కాదు. నువ్వు నమ్మిన దేవుడు, సేవిస్తున్న దేవుడు అన్యాయస్తుడు కాదు. మోసే ఏం చేసినాడు? ఏం చేసి ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తే బ్రతికారు. ప్రార్థన చేయకముందు చనిపోయారు. ప్రార్థన చేయకముందు అందరు రాలిపోతున్నారు. ప్రార్థన చేసిన తర్వాత ఆ మరణాన్ని ఆపింది. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక చూద్దాం అపోస్తల కార్యము 12వ అధ్యాయం 5వ వచనము. పేతురు సరసాల్లో ఉంచబడినప్పుడు సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయబడును. సలేమ్మ ఏం చేసినట్ట? ప్రార్థన చేస్తే శరసాల గోడలు బద్దలైపోయినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. శరసాల్లో ఉండే పేతురు విడుదలైనట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. బంధకములో ఉన్నావు నీవు. ఆ బంధకములు విడిపించడానికి ఎవరికి సాధ్యం కాదు. నానా అవస్థలు పడుతున్నావు. నా ప్రియ చెల్లి, తల్లి, ఆలోచించు. నీ బంధకములు, నీ నష్టాలు, కష్టాలు తీరిపోవాలంటే సంఘముగా కూడుకొని, కుటుంబంలోనైనా దేవుని సంఘములోనైనా నువ్వు కుటుంబంగా కూడుకొని ప్రార్థన చేస్తున్నావా? చేయలేదు సార్. నేను డ్యూటీ పోయిస్తాకలా ఈ టైం అవుతుంది. నేను పని చేసుకొని, కూలి పని చేసుకుంటాక ఈ టైం అవుతుంది. కాదు, నువ్వు కుటుంబంగా కూడుకొని నీ ఇంట్లో 3 ఉన్నా, 4 ఉన్నా, 5 మంది ఉన్నా, 2 ఉన్నా, కానీ ఒక్కదాని ఒంటరిగా ఉన్నా, దేవా నువ్వు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నేను ప్రార్థన చేస్తున్నా. బంధకములో ఉన్న ప్రజలకు, పేతురు బంధకములో ఉన్నాడు, ఆ కట్లు విడిపించబడ్డాయి. హల్లెలూయా. నీకు బంధకాలు ఉన్నాయి, సాతాను కట్లు కట్టబెట్టబడినాయి, కానీ విడుదల కావాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన ద్వారా ఏమైంది? పేతురు వచ్చాడా? సంఖ్యలు తెగిపోయాయా లేదా? నీ సంఖ్యలు తెగబడాలి. యేసు నామములో నీకు చేతికుండే సంఖ్యలు విడుదల కావాలి. నువ్వు ఆశీర్వదించబడాలి. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17 నుంచి 18 వరకు చదువుకుంటే ఇక్కడ శ్రేష్టమైన మాటలు రాయబడి ఉన్నాయి. యాకోబు రాసిన పత్రిక ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? ఏలియా. ఎవరు చేస్తున్నారు? ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. మొట్టమొదటి దావీదు ప్రార్థన చేశాడు. రెండవది యోబు ప్రార్థన చేశాడు. మూడవది మోషే ప్రార్థన చేశాడు. 4వది సంఘం ప్రార్థన చేసింది. 5వది ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఇక మాట చూడండి, ఏలియా మనలాంటి వాడే, కానీ తాగుబోతాడు కాదు, సినిమాలు చూసేవాడు కాదు, తిట్టేవాడు కాదు. మనలాంటి వాడు అంటే నా లక్కటోడు, నీ లక్కటోడు కాదు. నా ప్రియ చెల్లి, తల్లి, తనలో ఉండే, నీలో, నాలో ఉండే హృదయాంతరం ఎరిగిన దేవుడు. ఏలియా మానవుని స్వభావము కలిగిన వాడే, కానీ దేవుని అభిషేకాన్ని పొందుకున్న ఏలియా, దేవునికి ఇష్టంగా బ్రతికిన ఏలియా. ఈరోజు నీవు, నేను కూడా దేవునికి ఇష్టంగా ఉన్నామా? ఆలోచించు. దైవ మానవుడిగా దేవుడు చెప్తున్న మాటలు. ఏలియా మనవంటి స్వభావం కలిగిన మనుషుడే. వర్షము రాకుండా ఏం చేసినాడు? ఆసక్తితో ప్రార్థన చేసినాడు. 3.5 సంవత్సరాలు వర్షము లేదు, త్రాగడానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, కరువు వచ్చింది. ఎందుకు? ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తి. దేవుని మాటలు ప్రకటిస్తుంటే, ఉన్నది ఉన్నట్లుగా దేవుని వాక్యం చెప్తుంటే, ఆ దేశంలో ఉండే ప్రజలు, ఆ దేశంలో ఉండే రాజు రాని ఏం చేసి తరిమేశారు. పోయాడు, కొండలో దాచిపెట్టుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏలియా కరువు వచ్చినా, కాటకాలు వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినా ఆయనకి ఏది కొదవగాలేదు. తింటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, త్రాగుతున్నాడు. ఏంటివి? మంచి శ్రేష్టమైన నీళ్లు, గుహలో నుంచి ఆహారం, పక్షులు తెచ్చిస్తున్నాయి, కాకులు. కానీ వర్షం లేదు. ఎవరెవరు చెప్పారు, ఏమండి పరిస్థితి ఏమైంది? తారుమారైపోయింది. ఏలియా ఎక్కడున్నాడు? వెతకండి అంటే ప్రార్థన చేస్తాడు ఏలియా. వెతకండి, ఎక్కడ దిక్కుతాడు? సైన్యాన్ని పెట్టి వెతికించారు. ఒక చోట కనపడ్డాడు. మరలా ఏం చేశాడు? ఏలియా మరలా ఈరోజు మరలా దేవుని వైపున మలుతావా లేదా?
ఇది అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినము. అన్నీ పోయాయి, ఇంకా ఏమీ లేవు. కానీ నా ప్రియ చెల్లి తల్లి, ఇక్కడ చూడండి 18వ వచనం, అతడు మరలా ప్రార్థన చేయగా, ఈరోజు అన్నీ పోయాయి, ఏమీ లేదు. ఈరోజు మరలా నువ్వు ప్రార్థన చేసేది ప్రారంభించు. దేవుడు ఫలభరితమైన జీవితాన్ని, ఆశీర్వాదమును దేవుడిని గుమ్మరించబడను గాక. ఆమేన్. రక్షణ పొందాలి, మారు మనసు ఉండాలి, ఫలించాలి. నువ్వు ఫలభరితమైన జీవితం లేదా? నువ్వు ఆలోచించు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనతో ఇంత ప్రాముఖ్యమైన సత్యాలు ఉన్నాయి. మొట్టమొదటి ఏమిన్నావు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎవరు చేశారు? దావీదు. రెండవది, తమ పిల్లల కొరకు ఎవరు ప్రార్థన చేశారు? యోబు చేశాడు. ప్రజల క్షేమం కొరకు ఎవరు ప్రార్థన చేశారు? మోషే చేశారు. ఇక సేవకుని కుటుంబం కొరకు, దైవజనుడి కుటుంబం కొరకు చెరసాల్లో ఉన్నప్పుడు ఎవరు ప్రార్థన చేశారు? సంఘము. అలాంటి బాధ్యత కలిగి ఉందా సంఘము? బాధ్యత లేదా? ఆ బాధ్యత లేకపోతే ఈరోజైనా నువ్వు తీర్మానం చేసుకో. నీ ప్రియ చెల్లి తల్లిని స్థానిక సంఘములో కాపరి పట్లను ప్రార్థన చేస్తున్నావా? బాధ్యత తీసుకున్నావా లేదా? ఆలోచించు. నువ్వు అలాగనే ఉన్నట్లయితే ఏదో ఒక రోజు నేను వెళ్ళిపోతాం ఈ లోకాన్ని. దేవుని దగ్గర లెక్క చెప్పే పరిస్థితి వస్తుంది. నువ్వు స్థానిక సంఘములో అత్తుకొని, స్థానిక సంఘములో కాపరికి లోబడి, క్షేమము కొరకు, సంఘ క్షేమము కొరకు, దైవజనుని కొరకు ప్రార్థన చేసి నీవు అన్ని విషయాల్లో కృతజ్ఞత కలిగి ఉన్నావో లేదో ఆలోచించు. దేవుని వైపు చూడు, సేవకుని వైపు చూడొద్దు. నువ్వు నమ్ముతున్న దేవుడు ప్రభు యేసుక్రీస్తు వైపు చూసి ప్రభుని స్తుతించు. ఏమి లేకపోయినా దైవజనుడు, నీ స్థానిక కాపరి ఎలా ఉంటాడో తెలుసా? దీన స్థితిలో ఉన్నాడు, దరిద్రంగా కనపడు, అందరికన్నా హై లెవెల్గా ఉంటాడు. ఎవరు? దైవజనుడు. ఏమి లేకపోయినా ఉన్నత స్థితిలో ఉంటాడు, కానీ తన వస్త్రాలు వేరు. ఏమి లేకపోయినా తనలో ఎవరుంటారు తెలుసా? నజరేయుడైన యేసు ప్రభు తన హృదయంలో ఉంటుంది. అందుకే కుటుంబము, దైవజనుడి కుటుంబం ఎప్పుడు ప్రభునందు ఆనందిస్తుంటారు. నీవెలా ఉన్నావు? ఏమైంది? సంఘములో నీ బాధ్యత కలిగి జీవించు. ఇక 5వది ఏమైంది? ఎవరు చేశారు ప్రార్థన? ఏమైంది? ఏలియా. ఏంటి కొరకు? వర్షం లేదు. వర్షం కొరకు ప్రార్థన చేసింది ఎవరు? ఏలియా. నీవు కూడా ఫలభరితంగా ఉన్నట్లయితే ఈరోజు ఈ మాటలు విన్న నీవు నీ హృదయంలో ఉంచుకో. మాటలు దేవుడిని దీవించి ఆశీర్వదించబడిన గాక. ప్రార్థించుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థించుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఎవరు కళ్ళు తెరవద్దు, ప్రార్థనలో ఉండండి. ప్రార్థనలో తీర్మానం చేసుకో. ప్రభువా, నేను ప్రార్థన చేయలేక నిరాశ నిట్టూర్పుతో ఉన్నానే. అయ్యో, ఈరోజు నాతో మాట్లాడవయ్యా, ఈరోజు నాతో మాట్లాడావు. నన్ను సూటిగా హెచ్చరించిన ప్రభువా, నన్ను బలపరచయ్యా, నన్ను బలపరచయ్యా, నన్ను దీవించయ్యా అని ప్రభుని వేడుకు. దేవుడు నీతో మాట్లాడాడు. చెల్లి తల్లి, ఆలోచించొద్దు, సందేహమొద్దు, అనుమానమొద్దు. ప్రార్థనలో ఉండు. ప్రభు నీతో మాట్లాడాడు. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన దేవానికి స్తోత్రాలు. దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థన చేశాడు. తన పాపములను ఒప్పుకున్నాడు, తన లోపాలను విడిచిపెట్టాడు. ఈరోజు ప్రతి ఒక్కరు విన్నవారు లోపములను, పొరపాట్లు సరి చేసుకొని వారు ఉజ్జీవంగా బ్రతకడానికి కృప చూపు నా తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయి, మారు మనసు దయచేయి. యోబు తన పిల్లల కొరకు ప్రార్థన చేశాడు. ఈరోజు వ్యవస్థ చెడిపోయింది. ఏ తల్లి, ఏ తండ్రి తమ పిల్లల కొరకు ప్రార్థన చేయలేదో ఈ రోజు నుంచి అయినా ప్రభువా, పిల్లల కొరకు ప్రార్థన చేసి తల్లిదండ్రులుగా వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా, మోషే ప్రజల క్షేమము కొరకు ప్రార్థన చేశాడు. సంఘము సేవకుని పట్ల బాధ్యత కలిగి ఉందా లేదా? ఏ సంఘమైనా, పెద్ద సంఘమైనా, చిన్న సంఘమైనా, కాపరి కుటుంబం పట్ల బాధ్యత. అలాంటి బాధ్యత లేకపోతే, ప్రార్థన లేకపోతే సంఘమంతా కూడుకొని సేవకుని క్షేమము కొరకు, తన కుటుంబం కొరకు ప్రార్థన చేసే సంఘముగా ఈరోజు అభిషేకించమని ప్రార్థన చేయుచున్నాను ప్రభువా. ఏలియా వర్షము లేక అల్లాడుతున్న ప్రజల కొరకు ప్రార్థించాడు. మరలా తిరిగి ప్రభువా,
ఆధ్యాత్మికంగా వారి హృదయములు మనోనేత్రములు తెరవబడుటకు ఏలియాని వాడుకున్నట్లుగా, ఏలియా ప్రార్థించినట్లుగా నీ బిడ్డలు ఫలభరితమైన జీవితాలతో వర్ధిల్లుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఏలియా ప్రార్థించిన రీతిగా ఆశీర్వాదములు క్రీస్తు నామములో వీరి కుటుంబాలపైన గుమ్మరించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. యేసయ్యా, నువ్వు శిలువలో కార్చిన రక్తాన్ని, నీ రక్తము చేత కడగబడిన కుటుంబాలుగా వీరిని అభిషేకించి, వీరిని దీవించి, నీ కృప చొప్పున బ్రతకడానికి కృప చూపమని క్రీస్తు పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.